తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకి ఈరోజు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నుంచి 23వ విడత కింద రూ. 2,000 పీఎం కిసాన్ డబ్బులనైతే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి రైతులకి అంటే ఇటువంటి పంట పెట్టుబడుల సాయం కోసం ఎదురు చూసినటువంటి రైతులకి కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ డబ్బులు రూ. 2,000, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వానాకాల సీజన్కి సంబంధించినటువంటి పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను జూన్ 30వ తారీఖున రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. మన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు బటన్ నొక్కి ఈ డబ్బులను రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మనకి దాదాపు అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రైతులకి ఈ డబ్బులను పూర్తి చేయడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారికి ఎప్పుడు జమ అవుతాయి, ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వానాకాల సీజన్కి సంబంధించినటువంటి ఈ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుందో అన్న వివరాలు మనం ఈ వీడియోలో స్పష్టంగా సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 23వ విడత కింద రూ. 2,000 కూడా పంపిణీ చేసేందుకు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం. పీఎం నరేంద్ర మోడీ గారు ఆ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులను పంపిణీ చేసినటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రతి ఒక్క రైతు కూడా ఇటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటేనే, ఇటువంటి కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది చేసుకుంటేనే వారి ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తామని అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రైతులందరూ కూడా ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. ఈ డబ్బులు జమ కావడమే కాకుండా అటు పీఎం కిసాన్ రైతు భరోసా డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానన్నమాట. సో సమాచారాన్ని తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని మొదటిసారిగా చూసినటువంటి వారు ఎవరైనా ఉంటే సో తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా పర్లేదు కానీ తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయాలి మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు, రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్తను అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఇప్పటికే తెలంగాణలో చాలామంది రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ వారి ఖాతాల్లోకి డబ్బులను అయితే పూర్తి స్థాయిలో జమ చేయడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఇప్పటి వరకు ఎవరికైతే ఆ రైతు భరోసా డబ్బులు జమ కాలేదో వారందరికీ రేపు రైతుల ఖాతాల్లోకి 10 గుంటల నుంచి మొదలుకొని 5.5, 6.5, 7.5, 8.5, 9.5 ఎకరాలు ఉన్నటువంటి రైతుల ఖాతాలోకి డబ్బులను అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక ఈ డబ్బులు ఇంకా ఇప్పటివరకు జమ కానటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఏమాత్రం దిగులు పడొద్దని తెలపడం అయితే జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటివరకు 2,200 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిన ప్రభుత్వం రేపు మరో 4,200 కోట్ల రూపాయలను అయితే రిలీజ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతులకు రేపు అయితే డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్లు అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఇక వీటితో పాటుగా మన తెలంగాణలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ 23వ విడత కింద ఏదైతే మనకి దాదాపు రూ. 2,000 23 విడత కింద రూ. 2,000 కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకైతే రేపటి నుంచి అయితే రైతుల ఖాతాల్లోకి పంపిణీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక డబ్బులు పంపిణీ చేసిన వెంటనే మీ ఖాతాల్లోకి జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు కూడా మరలను అయితే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ మీరు చేయించుకొని ఉన్నారా అని చెక్ చేసుకోండి. అప్డేట్ చేయించుకోకపోతే అప్డేట్ చేసుకోండి. చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మరలను అయితే అప్డేట్ చేసుకోండి. సో ఇవన్నీ అప్డేట్ చేసుకున్నటువంటి వారికి మాత్రమే డబ్బులు అనేది ఇక్కడ నేరుగా జమ కావడానికి ఖాతాల్లోకి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.